దౌర్జన్యం మా నాన్న మా అకౌంట్లోనే విత్డ్రా చేయించుకొని మాతోనే దౌర్జన్యంగా తీసుకున్నారు నెల డైలీ 10 లక్షలు లాగా అసలు ఘోరం. మిగతా వాళ్ళు మన అకౌంట్ లో పడితే ఎట్లా తీసుకున్నారు తమ్ముడు వాళ్ళు? ఇప్పుడు అదే కదన్నా దౌర్జన్యం అన్న. ఇప్పుడు విత్డ్రా చేస్తావు లేదా అకౌంట్ లో పడిన డబ్బులు డైలీ 10 లక్షలు తీసుకున్నారు. అదే ఇప్పుడు 12 ఎకరాల 15 సెంట్లు తమ్ముడు మీది. అవునన్నా అవునన్నా. సర్వే నెంబర్ 73. అవునవునా. మొత్తం లిస్ట్ తీసినాను తమ్ముడు, ఎవరెవరు ఇచ్చినారు ల్యాండ్స్ అనేది. మీది 1,64,25,000 మీకు ముట్టినట్లు ఉంది దీంట్లో. అవునా, వాళ్ళు 73 లక్షలు తీసుకున్నారు బెదిరించి. అదే బెదిరించి అదేదో అంటే ఎవరెవరు దాంట్లో? మనోజ్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి అంకుల్, మనోజ్ రెడ్డి. అదే సింగల్ గా పోరాడుతున్నా మన పార్టీ గెలిచినప్పటి నుంచి పోరాడుతున్నాను వాళ్ళతో. మనోజ్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడినా, మీరేమో సలహా ఇస్తే ఇట్లా 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 పోవాలని చెప్పేసి అంటే గట్టి నిలబడతాను నేను కూడా. తమ్ముడు సలహా ఏం లేదు, మనం డెమోక్రసీ కంట్రీలో పుట్టినాము. అవునవును, నీ హక్కు అది. ఇప్పుడు సపోజ్ అనుకున్నప్పుడు మా నాయన ఒక 20,000 ఎకరా పెట్టిపోయినాడు. ఈ రోజు ఏదో కాలేజ్ వస్తా ఉంది, రోడ్ వస్తా ఉంది, ఎయిర్పోర్ట్ పడతా ఉందంటే వెంకటేశ్వర స్వామి కలిగించిన భాగ్యం మాకు. అవునవునవును, అల్లా కలిగించిన భాగ్యం, యేసుప్రభు కలిగించిన భాగ్యం అది. వీళ్ళు ఎవరు మా పైన దౌర్జన్యం చేసి లాక్కోనికి? అదే కదా అదే కదా. నేను మాట్లాడుతుంటే ఏం చదువుకున్నా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అన్న నోట్ వచ్చిన బూతులు. ఎర్రస్వామి అనే వ్యక్తి అయితే వద్దన్న. అసలు పేరెంట్స్ మా నాన్నని నా కళ్ళ ముందర మా నాన్న తిట్టి, మా నాన్న తిడుతున్న మాకు ఎట్లుంటుందన్నా? ఆ దౌర్జన్యం మా నాన్న మా అకౌంట్ లోనే విత్డ్రా చేయించుకొని మాతోనే దౌర్జన్యంగా తీసుకున్నారు నెల డైలీ 10 లక్షలు లాగా. అసలు ఘోరం అన్న ఇది. అసలు మా నాన్నకు దాని వల్ల హాస్పిటలైజ్ అయిపోయినాడు అసలు. తమ్ముడు ఇప్పుడు గవర్నమెంట్ ఎకరా ఎట్లా మనకి ఇచ్చింది? 13,25,000 మన 50,000. 13,25,000, 1,50,000. తర్వాత మనకు ముట్టింది ఎంత, వాళ్ళు తీసుకునింది ఎంత అన్న? మనకు వచ్చేసి 90 లక్షలు వచ్చిందన్న. వాళ్ళు 73 లక్షలు తీసుకున్నారు. 90 లక్షలు మనకు వచ్చింది, 73 లక్షలు వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎకరాకు 6 లక్షల చిల్లర తీసుకున్నారు వాళ్ళు. మనకి ఎకరాకి ఎంత వచ్చినట్లా? మనకి 13,50,000. 13,50,000 మనకు అకౌంట్ లో పడింటే వాళ్ళు తీసుకొని దాంట్లో 73 లక్షలు తీసుకున్నారు. 73 లక్షల మాకు ముట్టింది. మిగతా వాళ్ళు మన అకౌంట్ లో పడితే ఎట్లా తీసుకున్నారు తమ్ముడు వాళ్ళు? ఇప్పుడు అదే కదన్నా దౌర్జన్యం అన్న. ఇప్పుడు విత్డ్రా చేస్తావు లేదా అకౌంట్ లో పడిన డబ్బులు డైలీ 10 లక్షలు తీసుకున్నారు. మా చెక్కులు కూడా తీసుకోలేదు వాళ్ళు. సెల్ఫ్ చెక్కులు తీసుకున్నారు. తర్వాత లేదు, సెల్ఫ్ చెక్కులు క్యాన్సిల్ చేసి మీరే విత్డ్రా చేయండి, బయట నిలబడతారు. వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు మనల్ని ఇంటి దగ్గర నుంచి. బ్యాంక్ టైం ఏంద్రా స్పెషల్ గా మేనేజర్తో మాట్లాడి, సిండికేట్ బ్యాంక్ సార్ మాది, సిండికేట్ బ్యాంక్ లోనా ఇంతకుముందు దాంట్లోనే డైలీ 10 లక్షల లాగా తీసుకున్నారు. కరోనా టైం మీ ఎంత అడుక్కున్నాం అసలు. మీ వాల్యూ ఎంత? అది పొలంది ఎంత తీసుకుంటారు మీరు? వాల్యూ ఎంత? అది రెడ్ మార్కెట్ ఇస్తాం. ఇప్పుడు ఇవ్వ డబ్బులు నువ్వు సార్ క్యాన్సల్ చేపిస్తాను పో. అతని పేరేం సార్? అది విఆర్ఓ జయరామా ఎవరు ఆయన ఇచ్చుకొని మొత్తం పక్క ఫ్రాడ్ చేసి అతను జయరామే. నా కళ్ళ ముందు జయరామ్ కాల్ చేస్తాడు, జయరామ్ అది వీళ్ళు ఉంది కదా అది క్యాన్సిల్ చేసేయి, అమ్మేది రెడ్ మార్కెట్ ఇద్దాము, వీళ్ళు ఏం ఓవరాక్షన్ చేస్తున్నారు ఎవరు వీళ్ళు అని నా దగ్గర మాట్లాడి సార్ అసలు దౌర్జన్యం అసలు. లేదు తమ్ముడు, నువ్వు గట్టిగా నిలబడతానంటే నేను పోరాడేకి రెడీ తమ్ముడు. కంపల్సరీనా నేను ప్రాణాలు తగ్గించే ఉంటాను. ఇప్పుడు ఇచ్చారు లేదు, ఫస్ట్ డబ్బులు ఇచ్చింది మీరే కదా, మేమే ఫస్ట్ జైలు వేస్తామన్నారు. భయపడిచ్చారు. అది ఇప్పుడు మనం వాళ్ళు ప్రభుత్వంలో హాయంలో వాళ్ళు ఏం చెప్తారు చేయాల్సిందే వాళ్ళు. తమ్ముడు నీ పేరేమి? గంగాధర్. మీ నాన్న పేరు? బసప్ప, కురో బసప్ప. తాత పేరు సన్ ఆఫ్ నాగప్ప. రైట్ తమ్ముడు, రైట్. నేను ఖచ్చితంగా నిలబడతాను. నేను ఎక్కడికైనా ఖచ్చితంగా నిలబడతాను. నాకు ఖచ్చితంగా నన్ను కాల్ చేయను. ఆ విషయం మీద ఉంటే ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు నీ పేరు ఫీడ్ చేసుకుంటాను. ఖచ్చితంగా కలుద్దాం తమ్ముడు. ఎందుకంటే మనం సమాజంలో ఇంకొక 5 ఏళ్ళు బ్రతుకుతామో 10 ఏళ్ళు బ్రతుకుతామో, మా ముందు ఇలాంటి అన్యాయం జరిగితే మేము పుట్టి లాభం లేదు తమ్ముడు. అదేనా సీఎం, అది నాకు కూడా అదేనా. ఏదైనా ఒక్కసారి కూడా నువ్వు నా దగ్గర రాలేదు కదా తమ్ముడు. ఏమనుకున్నాంటేనా ఇప్పుడు ఎట్లుందంటేనా కష్టపడి నమ్మకలేదు, ఎవరు నమ్మాల సమాజం అంటే అర్థం కాలేకపోతుంది అసలు. లేదు తమ్ముడు, 1 year నుంచి వాళ్ళకి పోరాడుతున్నాను కదా. వీడియో ఖచ్చితంగా పోరాడుతాను, నేను ఖచ్చితంగా వస్తాను. ఓకే తమ్ముడు, నేను ఈవినింగ్ వచ్చి కలిసి తమ్ముడు నువ్వు కలుస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఓకే తమ్ముడు, ఓకే థ్యాంక్స్.